వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ఆముదాల సర్వేశ్వరరావు మాట్లాడుతూ గతంలో 2014 టీడీపీ గవర్నమెంట్లో 2018లో వేసిన రమణక్కపేట సెంటర్ నుంచి హరిజనవాడ వెళ్లే రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ఈ రోడ్డుకు చిప్స్ పోసి వదిలేసిన సంఘటన గురించి చెప్తూ ప్రస్తుత గవర్నమెంట్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ రోడ్లు అన్ని వేస్తున్నారని చెప్తున్న నాయకులు ఈ రోడ్డును చూడాలని, ఈ రోడ్డు 4-వే డబుల్ రోడ్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే హై స్కూల్ నుంచి వెళ్లే దారి కూడా ఎలాగే చేస్తారని, అలాగే రమణక్కపేట నుంచి కొండపర్వ వెళ్లే దారి కూడా చదును చేస్తూ ఈ రోడ్డును కూడా అదే గవర్నమెంట్లో రాజకీయాలు చేసి ఆపివేశారని తెలుపుతూ నిన్న జనసేన ఆంధ్ర సెంట్రల్ నాయకులు పాసం నాగబాబుపై మాట్లాడుతూ నిన్న నువ్వు వైసీపీ జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. బాబు చెబుతాను బొమ్మకి వెళ్ళి ప్లేస్ సైడ్ నమస్కారం అండి. నా పేరు ఆముదాల సర్వేశ్వరరావు. మాది రమణక్కపేట ముసునూరు మండలం నూజివీడు నియోజకవర్గం ఏలూరు జిల్లా అండి. గతంలో 2014లో ఈ రమణక్కపేట సెంటర్ నుంచి హరిజనవాడ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అండి. ఈ రోడ్డు శాంక్షన్ చేసి టీడీపీ వారు కొంత పోసారు, చిప్స్ పోసేసి దాన్ని రోడ్డు పోయకుండా వదిలేశారు. నెక్స్ట్ 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక వైఎస్ఆర్ వారు పోద్దామంటే వాళ్ళు పోయినీయకుండా కోర్టుకు అబ్జెక్షన్ పెట్టి పోయినీయకుండా అలానే ఉంచారు. 2020 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని తార్ రోడ్డు పోసి దీన్ని ఇదంతా కూడా తార్ రోడ్డు పోసి ఈ రోడ్డుని హైవే రోడ్లా చేశారు. ఇదే కాదండి, ఇంకా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇంకా గతంలో పెండింగ్ పెట్టి మంచిగా రోడ్లు పోశారు. ఆ రోడ్లు పోసినవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఈ రోడ్డును చూడండి. మీరు ఈ రోడ్డును చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లు పోశారో వారి ఘనత ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయన్నా అవి కూడా చూపిస్తాను. అక్కడ నుంచి చూద్దాంపా సిక్స్ పోసి ఇది 2వ రోడ్డు అండి. ఈ రోడ్డు కూడా చూడండి ఒకసారి మీరు. ఇది కూడా 2014లో టీడీపీ గవర్నమెంట్లో పోసిన రోడ్డేనండి చిప్స్ ఇది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక 2019లో కూడా ఈ రోడ్డుని ఏనీకొండ కోర్టుకు వెళ్ళి ఆపిన దాఖలాలండి. అది కాకుండా 2025లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీనికి ప్రమోషన్ వచ్చింది. ఈ రోడ్డుకి వచ్చినాక దీన్ని కూడా తార్ రోడ్డు పోసారని చూడండి ఎంత అందంగా కనపడుతుందో. ఈ రోడ్డు పోసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదేనండి. ఇది కాదండి, ఇంకా ఉందండి. రమణక్కపేట నుంచి ఈ రోడ్డు అయితే మాత్రం హై స్కూల్ నుంచి సెంటర్కి వెళ్ళే రోడ్డు అండి. ఇది ఇందాక చూపించిన రోడ్డు అయితే మాత్రం సెంటర్ నుంచి గూడెం వెళ్ళి హరిజనవాడ వెళ్ళే రోడ్డు అండి. అది ఇంక నెక్స్ట్ రమణక్కపేట నుంచి కొండపర్వ వెళ్ళే మెయిన్ రోడ్డు ఉందండి. అది మినిమం వచ్చి 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ 6 కిలోమీటర్ల రోడ్డు ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. ఈ రోడ్లు మొత్తం కూడా దాన్ని 4-వే చేశారు, దీన్ని డబల్ రోడ్లు చేశారండి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. అది కూడా చూపిస్తానండి మీకు.
ఈ రోడ్డేనండి, రౌనక్బాడ్ సెంటర్ నుంచి కొండపర వెళ్ళే రోడ్డు అండి. ఇదేనండి 4 వే చేసింది మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. మన జనసేన నాయకులు చెప్పుకునేది ఇదేనండి, మేము రోడ్లు పోసాం అని చెప్పుకున్నారు చూసారండి, ఇదేనండి. నేను ఈ పత్రికా వేదిక ఎందుకు వచ్చానంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను నిన్న ఈ మా ఊరు సెంటర్లో, ఆంధ్ర సెంటర్లో నాయకుడు అని చెప్పుకున్న పాశం నాగబాబు గారు, మాజీ సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన స్టేజీ ఏంటి అంటే, ఆ పాశం నాగబాబు గారి స్టేజీ ఒక వార్డు నెంబర్కే గెలవలేని ఆయన ఏనాడైనా గెలిచిన దాఖలాలు కూడా ఆయనకి లేవు. ఇవాళ మాజీ సీఎం గారిని విమర్శించే డెడ్ లైన్ పెట్టే ఇది ఆయన దగ్గర ఎక్కడిది అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఒక వైసీపీ కార్యకర్తగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇదే పంచాయతీ నుంచి, ఇక్కడ 3200 ఓట్లు ఉన్నాయి, ఈ 3200 ఓట్లలో కనీసం 30% ఓట్లు, మినిమం 1000 ఓట్లు నీ గ్లాసు గుర్తు నుంచి సంపాదించు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు. నీదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో అమిత్ షాని అడుగు, లేదా ఇప్పుడు ప్రధాని అడుగు, లేదా మా కూటమి ప్రభుత్వం సీఎంని అడుగు, లేదా మీ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు అనేది, కలిసి పోటీ చేస్తేమే తప్ప ఆయన మీద గెలవలేము అనేది ప్రతి వాళ్ళు ఉలికి పడతా చెప్తారు. తెలుసుకో, సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఈ నాయకులు కాదు, ఏ నాయకులకి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదా? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే మేము సహించేది లేదు, మేము ఊరుకునేది లేదు. తగిన మూల్యం చెల్లిస్తాము. మీకు చేతనైతే సింగిల్గా పోటీ చేయించండి, గెలిపించండి. 11 నిమిషాలు ఉండలేరు ఆ అసెంబ్లీలో అని చెప్పి మీరు అన్నారు చూసారా? 11 నిమిషాలు కాదు, 11 సంవత్సరాలైనా ఉండగల సత్తా ఆయనకు ఉంది సింగిల్గా వచ్చి. మీకుందా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంత చేసుకున్నా 82% ఓటింగ్ పోలేంది. 82%లో 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మీ 3 పార్టీలు కలిపినా, ఇంకా మిగతా పార్టీలు కూడా కలిపినా సరే 42% మీకు వచ్చింది. ఒకసారి చూసుకోండి. 11 గారు కావాల్సింది ఓటింగ్ శాతం ఎంత ఉందో అది ఎవరిది అనేది చూసుకోండి. ఒకసారి చూసుకొని మాట్లాడతాం, నేర్చుకోండి. నాగబాబు గారు, నేను మీకు ఇదే సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీకు మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా తుంచిపరుస్తా. మన జనసేన నాయకులు చెప్పుకునేది ఇదేనండి, మేము రోడ్లు పోసాం అని చెప్పుకున్నారు చూసారండి, ఇదేనండి. నేను ఈ పత్రికా వేదిక ఎందుకు వచ్చానంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను నిన్న ఈ మా ఊరు సెంటర్లో, ఆంధ్ర సెంటర్లో నాయకుడు అని చెప్పుకున్న పాశం నాగబాబు గారు, మాజీ సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన స్టేజీ ఏంటి అంటే, ఆ పాశం నాగబాబు గారి స్టేజీ ఒక వార్డు నెంబర్కే గెలవలేని ఆయన ఏనాడైనా గెలిచిన దాఖలాలు కూడా ఆయనకి లేవు. ఇవాళ మాజీ సీఎం గారిని విమర్శించే డెడ్ లైన్ పెట్టే ఇది ఆయన దగ్గర ఎక్కడిది అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఒక వైసీపీ కార్యకర్తగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇదే పంచాయతీ నుంచి, ఇక్కడ 3200 ఓట్లు ఉన్నాయి, ఈ 3200 ఓట్లలో కనీసం 30% ఓట్లు, మినిమం 1000 ఓట్లు నీ గ్లాసు గుర్తు నుంచి సంపాదించు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు. నీదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో అమిత్ షాని అడుగు, లేదా ఇప్పుడు ప్రధాని అడుగు, లేదా మా కూటమి ప్రభుత్వం సీఎంని అడుగు, లేదా మీ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు అనేది, కలిసి పోటీ చేస్తేమే తప్ప ఆయన మీద గెలవలేము అనేది ప్రతి వాళ్ళు ఉలికి పడతా చెప్తారు. తెలుసుకో, సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఈ నాయకులు కాదు, ఏ నాయకులకి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదా? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే మేము సహించేది లేదు, మేము ఊరుకునేది లేదు. తగిన మూల్యం చెల్లిస్తాము. మీకు చేతనైతే సింగిల్గా పోటీ చేయించండి, గెలిపించండి. 11 నిమిషాలు ఉండలేరు ఆ అసెంబ్లీలో అని చెప్పి మీరు అన్నారు చూసారా? 11 నిమిషాలు కాదు, 11 సంవత్సరాలైనా ఉండగల సత్తా ఆయనకు ఉంది సింగిల్గా వచ్చి. మీకుందా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంత చేసుకున్నా 82% ఓటింగ్ పోలేంది. 82%లో 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మీ 3 పార్టీలు కలిపినా, ఇంకా మిగతా పార్టీలు కూడా కలిపినా సరే 42% మీకు వచ్చింది. ఒకసారి చూసుకోండి. 11 గారు కావాల్సింది ఓటింగ్ శాతం ఎంత ఉందో అది ఎవరిది అనేది చూసుకోండి. ఒకసారి చూసుకొని మాట్లాడతాం, నేర్చుకోండి. నాగబాబు గారు, నేను మీకు ఇదే సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీకు మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా
తుంచిపరుస్తా లేదన్నా తక్కువ చేస్తా చులకనగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇది మాత్రం మీకు చెప్పదలుస్తున్నా నేను ఈ సభా వేదికగా. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసిన పనులు ఇయే. ఏం చేశారని చెప్పుకున్నారు? రోడ్లు పోసామని చెప్పుకున్నారు. పోసారా? ఒక్క రోడ్డు పోయలేదు. మీరు పోసిన ఏంటంటే కొత్త రోడ్లు, మీకు కావాల్సిన రోడ్లు 2, 3 పోసారు ఈ ఊళ్ళో, అంతే తప్ప మీరు పోసిన ఏం లేదు. మీరు అన్నారు చూసారా, మద్యం స్కామ్ జరిగిందన్నారు. మద్యం స్కామ్ చేసేది మీరు. కారణం ఏంటంటే మీ నాయకుడు ఈ సిండికేట్లు తప్ప మాకు బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాప్ అంటూ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తానని మీ కూటమి నాయకులు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు కాదా? ఇదే పంచాయతీ నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 10 బెల్ట్ షాపులు కూడా మీ టీడీపీ, మీ జనసేన కార్యకర్తలు కాదా నడిపేది? చూడండి ఒకసారి. ఈ ఊరు నుంచే 10 ఉన్నాయంటే మండలానికి ఎన్ని ఉన్నాయి, నియోజకవర్గానికి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. ఏ సిండికేట్ అయినా రద్దు చేయగలిగారా? పర్మిషన్ అనేది రద్దు చేయగలిగారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. ఇసుక స్కామ్ అన్నారు. ఇసుక స్కామ్ చేసి మీరు కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ₹1 ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే దాఖలాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చినాక టీడీపీ ఏజెంట్లు, జనసేన ఏజెంట్లు, బీజేపీ ఏజెంట్లే తప్ప ఫ్రీ ఇసుకను దోచుకొని అమ్ముకుందే. ఏ కాలనీ ఇంటికైనా సరే నేను కాలనీ ఇచ్చాను, ఆ కాలనీకి మీరు ఇసుక ఫ్రీగా ఇచ్చారనే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఏరియాలో ఇసుక అయిపోయింది. కారణం ఏంటి? ప్రభుత్వం రాగానే దోసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కాలనీలో వస్తే ఇసుక లేదు, మళ్ళీ వర్షాలు కురిస్తే. కానీ మీరేమన్నారు? ఇసుక స్కామ్ అనేది వైఎస్ఆర్ గవర్నమెంట్ జరిగిందంటే కాదు, మీ గవర్నమెంట్ చూసుకోండి ఒకసారి. ఇసుక నుంచి ₹1 రాబట్టిందల్లా ఒక వైఎస్ఆర్పీ గవర్నమెంట్ నుంచే. మీ నుంచి ఏమైనా వచ్చిందా? స్కామ్ చేసింది ఎవరో. బెల్ట్ షాపులు రద్దు చేశారా? బెల్ట్ షాప్ ప్రతిదీ నడుస్తుంది. ఒకసారి చూడండి, మీకు కనపడతలేదు, రోడ్లు కనపడలేదా? బెల్ట్ షాపులు కనపడతలేదు, మీకు కనపడతలేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నా నేను ఒక వైసీపీ కార్యకర్తగా, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి సభాముఖంగా మీకు చెప్తున్నాను నాగబాబు గారు. మీరు కాదు, ఎవరైనా సరే, ఈ గ్రూప్ నుంచి కాదు, ఈ పత్రికా వేదికలో ఎవరున్నా సరే మీ పార్టీ గురించి మీరు చెప్పండి అంతవరకే. లేదా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది పత్రికని ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. ఒక రిపోర్టర్గా చేయాల్సిన పని మీరు సింబల్స్ పెట్టుకొని మీరు అవాకులు చివాకులు పెట్టి ఈ గ్రూపులో గొడవలు పెడతా, లేదనుకుంటే కార్యకర్తల మధ్య గొడవల శిచ్చులు రేపే పరిస్థితి ఉంటే నెక్స్ట్ మీ మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. మీకు మొదటిసారిగా మీకు చెప్తున్నాను నాగబాబు గారు, మీరు ఏ స్థాయి అయితే అయి ఉండొచ్చు, కానీ వార్డు స్థాయిలో పోటీ చేసి మీరు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ విమర్శించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈలోగా మీరు విమర్శించినట్టుగానే ఇంకా మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ పార్టీ పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.